నమస్కారం. యోగ ముద్రాస్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఇక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు, శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, ప్రముఖ యోగాచార్యులు మరియు ముద్రా ఎక్స్పర్ట్. ఈరోజు మనము ఒక ముఖ్యంగా మన ముద్రలతోటి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న ఒక అతిథిని ఇన్వైట్ చేశామండి. ఆయన ఆరోగ్యం ఎలా బాగైంది? ఆయన పేరు ఎస్కే సంపత్ కుమార్ గారండి. ఆయన 1969లో పుట్టారు. ఇప్పుడు 56 ఇయర్స్ ప్లస్ ఆయనకి. ఆయన 18 ఇయర్స్ నుంచే జాబ్ చేయడం మొదలుపెట్టారు. 1987 నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ GAD ఆఫీస్లో సబార్డినేట్ కింద వర్క్ చేశారు. అక్కడ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, బాగా నడవడము, ఇలాంటి పనులు చేస్తూ ఉండడము ఆయన దినచర్యలాగా ఉండేది. దాంట్లో ఏమైందంటే ఒకసారి ఆయన 1996లో అనుకుంటాను, ఆయన నడుస్తూ హెవీ వెయిట్స్ పుస్తకాలు కానీ ఏవో ఉంటాయి వాళ్ళకి ఆఫీస్లో, అవన్నీ లిఫ్ట్ చేస్తూ నడుస్తూ మెట్ల మించి జారి పడ్డారు. పడినప్పుడు ఏమైందంటే ఆయనకి టెయిల్ బోన్ దగ్గర ఇంజరీ అయిందండి. సో అప్పుడు ఆయన చూపించుకుంటే ఆయనకి టెయిల్ బోన్ పెయిన్ స్టార్ట్ అయింది, సయాటికా స్టార్ట్ అయింది, డీజనరేటివ్ డిస్క్ అని కూడా చెప్పారు డాక్టర్స్. సో అప్పటి నుంచి ఆయన మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నారు, లీవ్లు పెడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. లీవ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు. కానీ ఆయన చేసే వర్క్ నిత్యం నిల్చుని ఉండాలి, నడుస్తూ ఉండాలి, బరువులు మోయాలి. ఈ మూడు కూడా ఆయన చేయలేని పరిస్థితుల్లోనే ఆయన ఆల్మోస్ట్ 2002 వరకు కూడా అలాగే కష్టాలు పడుతూ కంటిన్యూ చేస్తూ ఆఖరికి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారండి 2010 డిసెంబర్లో. సో అప్పటి నుంచి కూడా ఆయన కంప్లీట్ రెస్ట్లోనే ఉన్నారు. చాలా మందులు అంటే ఆల్మోస్ట్ రోజుకి 15 మందులు, పూటకి 15 మందులు అంటే 2 నుంచి 15 దాకా ఎన్నైనా మందులు వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ కానీ. ఈ నొప్పులతో పాటు ఆయనకి BP, డయాబెటీస్ లాంటి సమస్యలు కూడా యాడ్ అయిపోయి, అంటే నిత్యం కూర్చుని ఉండడం, కూర్చోవడం కూడా కష్టమే, పడుకొని ఉండడమే మ్యాక్సిమం. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఆయన ఎక్కువసేపు గడిపింది పడుకుని. ఎందుకంటే ఆయన లేవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నడవలేరు, ప్రయాణం కూడా చేయలేరు. అంత సఫర్ అయిన ఆయన మన ముద్రల్ని వెతికి ఇంటర్నెట్లో నుంచే, మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయలేదండి, ఆయన సొంతగా ఇంటర్నెట్లో నాన్నగారు ముద్రలు చూసి కరెక్ట్గా నేర్చుకుని కరెక్ట్ పద్ధతిలో చెప్పిన ముద్ర చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి డే 1 నుంచి ఆయన బెనిఫిట్స్ పొందడం స్టార్ట్ అయ్యారు. అయితే ఫిబ్రవరి 10కి ఆయన ముద్ర చేయడం స్టార్ట్ చేస్తే అదే రోజు ఆయన చక్కగా లేచి కూర్చోగలిగారు వితౌట్ ఎనీ పెయిన్. ఆ రోజు నుంచి మార్చి 15th వరకు కూడా ఆయన కంటిన్యూస్గా ముద్రలు వేసుకున్నారు. పూర్తిగా నయమైపోయారండి, 100% హీల్ అయిపోయారు. ఆయన ఎప్పటి నుంచో కొన్ని ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారు, ప్రతి ఏడు కూర్చుని రాయలేక ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మార్చి 15thలో ఆయన BA ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశారండి సక్సెస్ఫుల్గా. రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో ఆయన ఎంత కృషి చేశారు, నాన్నగారి ముద్రలు ఎంత బాగా ఉపయోగపడ్డాయి, ఇవన్నీ విషయాలు చాలా డీటెయిల్డ్గా మనము ఆయన ద్వారానే తెలుసుకుందామండి, చిన్న ఇంటర్వ్యూ రూపంలో. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.